కూర్చోపో మాట్లాడుకోండి జసేపు మాట్లాడుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ పోయి మాట్లాడుకోరా? ఏం మాట్లాడాలి బే? మన టాపిక్ కింద చెప్పిన స్టోరీ మలేపు కింద యూట్యూబ్ లోనే వస్తుంది మొత్తం చూడాలి, సగం చూసి వదిలేదు. యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవర్స్ ఉంటాయి. అట్లా కాదు, స్ట్రీమింగ్ అవర్స్ అవర్స్ ఉంటుంది, వాచ్ టైం ఉంటుంది. ఫేస్బుక్ లో లోనే వస్తాయి. ఫేస్బుక్ అంతా ఓన్లీ యూట్యూబ్. అందుకనే మామ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, ఈ బ్లాగర్స్ కూడా జస్ట్ 30 సెకండ్స్ 1 మినిట్ ఇస్తా వీడియో పెడుతున్నారు. ఇది మొత్తం తెలవాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళండి. ఫస్ట్ ఒకటి ఏం చేస్తాడు, అందుకే ఇన్స్టాగ్రామ్ లో లింక్ ఓపెన్ చేయడానికి ఉంటుంది, హైపర్ లింక్ చేయడాడు, కాపీ చేసుకొని చేయడాడు. మన ట్రిక్ అదే. ఎందుకు రీడైరెక్ట్ అయితే కదా అంటే ఆ వీడియో నుంచి రాదు మామ. ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టోరీ నుంచి లింక్ అవుతుంది. స్టోరీ లింక్ పెట్టచ్చు, పెట్టచ్చు. స్టోరీలో లింక్ ఉంటది, ఇంకోటి బయోలో లింక్. స్టోరీలో లింక్ పెట్టుకోవచ్చు కానీ మనం బయో మన బయో మొత్తం అందరు బయోలో పెడతారు. వెబ్సైట్స్ అంటే అదే పెట్టేది. వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ వాడు వేరే యాప్ ఓపెన్ చేయడం. ఇన్స్టాడా మార్కెట్ వేరే దగ్గరికి పోతున్నాడు. ఫేస్బుక్ రోజు వాడతారు. నువ్వు మళ్ళా వాడుతున్నా అంటే దేనికి వాడాలి చెప్పు? ఇన్స్టా సేమ్, ఫేస్బుక్ సేమ్. దాంట్లో వచ్చే కంటెంట్ అంతే రీల్స్ చేయడానికి సేమ్. ఇక్కడ రీల్స్ ఎక్కడ వస్తే అక్కడ రీల్స్ లేదు. ఫేస్బుక్ లా గ్రూప్స్ నుంచి ఉంటాయి, అంటే చిన్న నుంచి పెద్ద అందరూ ఉంటారు. ఫేస్బుక్ లా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక లిమిట్ దాటిపోదు. తెలియదు అలా ఫస్ట్ ఇది అంతే తెలిసి ఇటు కూడా వస్తుండే తెలియదు. అంత అవగాహన ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మన నార్మల్ గా మా డాడీ వాళ్ళు ఇంకా భాష పంపిస్తుంటారు చూసినా, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అసలు అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫేస్బుక్ అంటే అందుకే పొద్దున్న వేస్తే సాయిబాబా ఫోటో పెట్టి షేర్ చేయండి, మంచిగా జరుగుతుంది. నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇంకా సార్ కనిపిస్తాయి, ఆ దేవుని షేర్ చేయి, ఈ దేవుని షేర్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ లో కనిపించే ఫేస్బుక్ లో మొత్తం కనిపించాలేదు ఇంకా. ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్ ఏంటి అంటే కొంచెం చదువుకున్నాడు దేవుడు నమ్మకం ఎట్లుంటుందో వాళ్ళ కంటెంట్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. అదే మన ఫేస్బుక్ అయితే ఇప్పుడు అంతా జెన్సీ కంటెంట్ వస్తుంది మొత్తం. వాళ్ళు డైలీ వ్లాగ్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇంకెక్కువ చేస్తారు చెప్పాలంటే నార్మల్ వాళ్ళ కన్నా. రీచ్ కూడా చూడట్లేదు అంటే ఎంత వస్తుంది చేసుకుంటే వెళ్తున్నారు కానీ ఏదో ఒక పాయింట్ లో మంచిగా వస్తున్నాయి. చిన్న చిన్న ప్రొఫైల్స్ ఎవరైతే పెట్టుకుంటారో బ్లాగర్స్ వాళ్ళు ఇద్దరు వాళ్ళు చాలా హిట్ అవుతుంది. అదే నేను ఎన్ని నెలలు చేస్తే నాకు వస్తాను అసలు కొత్త అకౌంట్ అన్నా. ఇప్పుడు అంటున్నావు కదా 2 రోజులు చేస్తున్నాను, ఒక హైలైట్ వీడియో చెప్పామని ఏంటంటే నేను మంచి హైలైట్ అయ్యేది. ఇప్పుడు రాత్రి హైలైట్ అయితే అందరు అట్లయిన వాళ్ళే కదా. సరే ఇప్పుడు ఒక అల్లారితో నడుస్తుంది అనుకో, చెప్తున్నా. ఇప్పుడు అందరు అరుణాచలం వీడియోలు చెప్తున్నారు, నేను ఒకటి అందరికైనా మంచి ఎడిట్ చేసి పెట్టినా, అదే వాయిస్ ఇచ్చినా, మరి అది ఎందుకు యూస్ రాలే. మళ్ళీ అదే వీడియో యూట్యూబ్ అప్లోడ్ చేసిన. నేను మొత్తం లేదు, నడిచేది ఉంది, గుడి గోపురం చూపిస్తా, ఇట్లా చూపిస్తా. అది ఎవరు పోలేదు. లేదురా, ఇప్పుడు షార్ట్స్ ఉంటే చూసినావా, అందులో మనుషులని చూపించారు, జస్ట్ లొకేషన్స్ వ్యూసే అంతే. ధర్మాన్ని చూసి రావాలంటే మనం చిరంజీవి పడుకుని రావాలి, మనకు వ్యూస్ రావాలంటే. అమ్మాయి అన్న ఉండాలి. అమ్మాయి అయితే ఇంకా చాలా ఈజీగా ఫాలో కొడతారు, ఈజీగా రీల్స్ వ్యూస్ వస్తాయి, ఈజీగా లైక్ కొడతారు. అంటే అమ్మాయి అకౌంట్ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయిల అకౌంట్ ఎంగేజ్మెంట్ అందరు ఎవరుంటారు, వేరే వేరే పేజెస్ ఉంటాయి. ఫ్యాషన్ కంటెంట్ చేస్తారు, వాళ్ళ నుంచి ఏమో నేర్చుకోవచ్చేమో అని చెప్పి నేను ఫాలో అవ్వను. అంతే తప్ప అట్లేముంది, అట్లా ఏం లేదు. ఎంగేజ్మెంట్ నువ్వు అమ్మాయి వీడియో అయితే లైక్ కొడుతుంది. ఎగ్జాంపుల్ మన వీడియో వస్తే ఎవరు లైక్ కొట్టరు, ఆ లైక్స్ వల్ల పోస్ట్ ఎక్కువ మంది ఎక్కువ మంది కొడితే నా ఫీల్డ్ కనబడొచ్చేది. అవును అంతే. అట్లా అందుకు అట్లే ఉంటుంది లైక్ ఎందుకు నేను నెల కింద దేవేంద్రది నేను ట్యాగ్ చేసి ఒక దాంట్లో పెట్టినా,
ఈ రోజు నాకు ట్యాగ్ చేసి ఒక ఆమె పాట పాడుతుంది, సందీప్ అనే పేరు మీద పాట పాడుతుందా, మీ ఫ్రెండ్ ఏదైనా ట్యాగ్ చేయండి, నేను ట్యాగ్ చేసి పెట్టి ఎందుకు? వాళ్ళ పేరు మీద మాట్లాడేమో నేను అక్కడ అనుకున్నా. ఏంది తెలుసా? అయ్యో, మనం కింద కమెంట్ పేరు పెట్టినాం అనుకో, ఆ పేరు మీద నోటికి వచ్చింది ఏదో ఒక పాట పాట రాస్తారు. రాస్తారు. పాట రాసి ఆ వీడియో వీడియో పెట్టేసి వీడియో రికార్డ్ చేసి వీడియో పెడుతుంది కింద మీకు మీ ఫ్రెండ్స్ సో అది ఏమైంది తెలుసా ఆమెకి, అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ పేరు పెట్టడం, ఆమె Views ప్రొఫైల్ ఎక్కువ tags views ఎక్కువ అవుతున్నాయి, views views వస్తాయి. ఎక్కువ వస్తాయి, కామెంట్ ఎక్కువ చేస్తారు, అంతే, షేర్ అంతే, ఎక్కువ అంతే. అరే మరి సగం మంది చేసేది అట్లేరా? అవును మరి. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇక పాటలు పాడుతూ చూసినావా, ఇప్పుడు ఇట్లా ముంగటి నుంచి పోయింది అనుకో మనం గుర్తుపట్టు. గుర్తుండవటం నిజంగా దేకు అసలు గొడవ పడదు కదా మనకి జస్ట్ చూస్తే అమ్మాయి ప్లస్ అంత ఫేమస్ అయితే కంటెంట్ వైరల్ కంటెంట్ ఆ చేస్తారు. రేంజ్ లో పోలేరు ఇవాళ ఇప్పుడు మనం అంటే అది ఎవరో మా ఫ్రెండ్ చూసి ఈ రోజు నాకు పంపించిండు, నేను కామెంట్ చేసిన దీంట్లో అని ఓ నెల కింద నేను కింద పెట్టింది. అల్లో చూస్తున్నా ఇప్పుడు సడన్ గా ముఖం కూడా గుర్తులేదు నాకు. గుర్తోటం గ్యారెంటీ గుర్తోటం. ఇంకోటి గుర్తు చాలా మణికంఠ స్టోర్స్ అని. అదే వాళ్ళదే వాళ్ళది కాదురా, వాళ్ళదే ఈ మణికంఠ స్టోర్స్ అని ఉంటుంది. బిఎంకే అని ఉంటుంది, వాళ్ళదే సేమ్ కంటెంట్. ఆ రోజులు మిక్చర్ ఉంటే ఒక స్వీట్ ఇదంతా అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్న జనాలను వాళ్ళ ప్రమోషన్ నడవదు, వాళ్ళ షాప్ పేరు పోదు, బిజినెస్ కి రాదు, అది ఓన్లీ వైరల్ కంటెంట్ అవుతుంది. వైరల్ అవుతుంది అంతే. అంతే. తర్వాత నేను గుర్తుండవటం అంతే మరి. జస్ట్ టైం పాస్ కి ఆ వీడియో అట్లా చూసి ఎంజాయ్ చేస్తారు అంతే. షేర్ చేస్తారు బాగా, అంటే చూడరా బ్యూరోడే అని పంపిస్తారు. ఇప్పుడు కిరాణమా ఇంకోటి పాన్ డబ్బా చేస్తుంది, చేస్తారు. 3 సిగరెట్ డబ్బాలు కొడుతూ లైటర్ ఫ్రీ ఇస్తాం, 3 అగిపడలు ఫ్రీ ఇస్తాం, లేదా 3 సిగరెట్ లైట్ అది వాళ్ళు సిగరెట్ జస్ట్ కంటెంట్ వాడు ఫేమస్ అనికి కానీ అంతే. నిజంగా వాడిపోయాడు, అది ఆఫర్ ఉండదు. అయిపోయిందా నిన్ననే? మరి అందుకే అది ఈ రోజు మాత్రమే అంటాడు. అరే వీడియో పెట్టే రోజు మనం అయిపోతుంది. ఇన్స్టాలో ఎన్ని బట్టల షోరూమ్లు చూస్తాం. ఈడ 400కు షర్టు, 600కు ప్యాంట్ ఉంటాడు, ఆ రోజు 1200 ఇక్కడ ప్యాంట్ ఉంటాడు. అంతే మరి. ఎందుకు మనం పోవాలి ఫస్ట్ ఫస్ట్ పోవాలి, దీంట్లో తక్కువ లేవు అని చెప్పి బుక్ చేస్తారు. మనం పోతాం కదా. పోతల కలెక్షన్ ఏమి ఉండదు, థర్డ్ కాపీ ఉంటుంది మొత్తం. ఏ బేకార్ ఉంటే ఈ కనిపించే అందంగా లోపల అవుతుండవు. అవును కనిపించేది వేరే చూపిస్తారు. అస్సలు ఇట్లా 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 వాడేస్తారు. ఎక్కువ మామ నిజంగా ఆ బల్మేన్ ప్యారిస్ లో చూపిస్తాడు. అది అందరికి తెలుసు. అందరికీ తెలుసు అది fake అని. అది వాడు అఫోర్డ్ చేయాలని తెలుసు. అది మళ్ళా అదే అమ్ముతా అంటారు వాడు. కానీ అది తెలిసిపోతుంది బాగా. మంచిగా రేరేమిటి అమ్మని కొనుక్కుంటాం. ఉన్నాయి అవి. ఉన్నాయి ఉన్నాయా? అవి కూడా మస్తున్నాయి మార్కెట్ లో. మొన్న వినాయక పిన్నప్పే కదా ఉన్నది వినాయక పిన్నప్ప. అది ఒక స్టోర్ దేవేంద్ర అనుకున్నాడు ఏ చార్మినార్ దగ్గర బాగుంటుందా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏమన్నాడు, నమ్మచ్చు ఎగ్దాం ఏ క్లాస్ అన్నాడు. పోయాడు చూస్తారా మళ్ళా లేదు అది అది అవును పెళ్లి వరకే అయిపోయింది. దాని బదులు నిజంగా మొన్న పోయినట్టు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు షాపర్ స్టాప్ పోయి మంచిగా కొనుక్కోవచ్చు. 50% డిస్కౌంట్. ఏమో తెలియదు, అప్పుడు పోయింది ఏదది స్మగుల్ అని చెప్పి స్మగుల్ కూడా టెలిఫోన్ కాల్ లోపల. ఏ అవి లేవు. అరే ఇప్పుడు నీకు అంతటా క్లాతింగ్ అనేది చెత్త వచ్చేసింది, అప్పట్లాగా లేదు, అంత చెత్త. ఇప్పుడు ఏముంది ప్రతి ఒక్కడు ఇల్లు ఖాళీ కొత్త పెట్టేస్తుంది బిజినెస్, చీరలు పెట్టే, బ్లౌజులు పెట్టే. చీరలు నాకు ఎన్ని ఎంక్వైరీలు వచ్చినాయంటే డిజిటల్ మార్కెటింగ్ కి 85% ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చీరలు అమ్మేటోళ్ళే. చీరలు ఇమిటేటింగ్ జ్యువెలరీ, ఇమిటేటింగ్ కమ్మలు, గాజులు. అవి కానీ ఎవరు తెలుసు ఆగలేదు. ఎవరో డీలర్ ఉంటాడు, వాడు రోజు వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తారు వీళ్ళ అందరికి. వీళ్ళు అవే ఫోటోలు వీళ్ళ దాకా స్టేటస్ పెట్టుకుంటారు. నువ్వు చూడ అర్థమైందా? ట్రైన్ లాగా లైన్ గా పెడతారా ఆ ఫోటోలన్నీ వీళ్ళ ప్రొఫైల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. మా దగ్గరనే స్టాక్ ఉన్నట్టు. మళ్ళీ దాన్ని రీల్స్ లాగా చేసి మ్యూజిక్ యాడ్ చేసి వాళ్ళు ఇన్స్టాలో ప్రమోట్ చేస్తారు. కమిషన్ ఇప్పుడు నువ్వు కరెక్ట్ ఆర్డర్ చెప్తే ఆమె పోయి ఆమె పైన వాళ్ళకి చెప్తుంది ఆర్డర్, వాడు ఆమె పంపిస్తే ఆమె నీకు పంపిస్తుంది. 200-300 మిగులుతాయి అంతే అంతే మార్జిన్, జస్ట్ ప్లాట్ఫామ్ ఇలాగా నీ త్రూ వచ్చి కస్టమర్ అంతే కమిషన్. ఇవన్నీ ఎవరైనా సంపాదిస్తలేరు, ఎవరికేం లీడ్స్ రావాలి. లాంగ్ టర్మ్ బిజినెస్ రావు నాకు అంతే. ఇప్పుడు ఫ్రాంచైజ్ అంటారు, ఏం పెడతారు అసలు? నీకు ఫస్ట్ ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఫస్ట్ ఎవరికైనా ఒకటి ఈ జాబ్ ఏం చేస్తాం, నాకు ఏం సెట్ అవుతుంది జాబ్ ఏం చేస్తాం కదా, జాబ్ చేస్తే ఇంకా సంపాదించుకుందాం. అటువంటి వాళ్ళు ఉన్నారు, అది వేరే కాన్సెప్ట్. అటువంటి వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తారు? ఫ్రాంచైజ్ బిజినెస్ చూద్దాం మంచిగా ఒక ఎక్స్పో పోతారు, చూస్తారు, వాళ్ళంతా బ్యాలెన్స్ షీట్ చూపిస్తారు, అన్ని చూపిస్తాడు, నీకు వర్కర్ పంపిస్తా, అది పంపిస్తుంది, పంపిస్తాడు. 30 lakhs కొటేషన్ చేస్తాం, సరే 15 lakhs 10 lakhs 5 lakhs నమ్మి వచ్చి పెడతావు, ఓపెన్ చేస్తాం, ఆ ఎంటర్ప్రీనర్ అయితే ట్యాగ్ వేసుకుంటావు, కో ఫౌండర్ ఆఫ్ దట్ అంటే అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎగ్జిక్యూషన్ కార్డు వచ్చినప్పుడు ఫెయిల్ అవుతుంది. అర్థమైందా? అంతా వాడే చూసుకున్నాను అనుకుంటాం. తర్వాత బంద్ చేస్తాం. ఏం చేస్తాం? మా అంటే నువ్వు ఏమనుకో 5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినావు, ఇద్దరు ముగ్గురు కలిసి పోయినా అనుకుంటాం. అంతే మరి అంతే. నువ్వు చూడు ఎన్ని చాయ్ డబ్బాలు లేవు, ఈ టైం అయితే టీ రాక్స్ క్వాలిటీ పోయింది. అచ్చేటి అంటే నీకు దీంట్లో అంటే కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఫస్ట్ టీ టైం ఉంది, అందరు కాపీ పెట్టారు, టక్ 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 టక్. తర్వాత ఏం చేశారు? ఇరానీ అని చెప్పి, ఇరానీ ఎవరు పెట్టలేదు, మళ్ళీ ఒక ఇరానీ పట్టుకొచ్చు.
దాని తర్వాత ఇప్పుడు బెల్లం టీ అని కొత్త ఒకటి వచ్చింది. ఇప్పుడు ఏంది కొత్త మన కన్నడ అంటే పొనేరి చాయ్ చెప్తున్నారు, మహేందర్ చెప్తుంది పొనేరి చాయ్. ఇప్పుడు అది ఆ కాన్సెప్ట్ అంటే ఉంది కొన్ని రోజులు మా అంటే బిజినెస్ అంటే 1 year 2 years ఆ ఫ్రాంచైజ్ నడిచేది, వాళ్ళు పట్టించుకునేది, నువ్వు నడిపించి సత్తా ఉన్నది అంతా 1 year. మళ్ళీ దాని తర్వాత కొత్త కాన్సెప్ట్ వస్తుంది దాంట్లోనే. వాడే చూడాడు కొత్త దాంట్లోకి. ఇప్పుడు అర్థమవుతుంది దీనికి డెడ్ వచ్చిందా బాబు అని. పిల్ల కష్టం చాలా కాంపిటీషన్. ఇప్పుడు నీ ఇల్లు. ఇప్పుడు తాజా కిచెన్ ఉంది, 2 బ్రాంచ్ ఉన్నాయి. తాజా కిచెన్ ఎక్కడ టీఎస్కే విఎస్కే అన్ని తాజాలు వచ్చాయి. తాజా కిచెన్ 2 ఉన్నాయి అంతే. ఈరోజు జస్ట్ ఒకటి సత్వ బిర్యానీ ఉంటాడు స్టిక్ పెట్టి వాడితో వీడియో చూసినాను. పిక్చర్ ఉంటుంది భయ్యా, ముఖ్యమే చేయలేము, అవును. అంత చిన్న విషయం కాదు, దిగినాక చాలా ఉంటాయి కాంప్లికేషన్స్. వస్తుందా అంతే. కొత్త ఫ్రెండ్స్ వాడు ఇక్కడ ఖచ్చితంగా నేను చూసిన బిల్డింగ్ కి పెద్ద బోర్డు వేసాడు, సత్యబాబు బిర్యానీ ఈజ్ లుకింగ్ ఫర్ స్పేస్ అని. నీ దగ్గర స్పేస్ ఉంటే నాకు ఫోన్ చేయాలి. ప్రమోషన్ ఇప్పుడు అది చాలా పెద్ద బోర్డు. అది బిల్డింగ్ ఒకటే ఉంది, దాని ముందు గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. ఇది రైట్ లో నాకు పెద్ద పెద్ద బోర్డు వేయాలి, మంచిగా వేయించాలి కదా. ఏం లేదు, ఏం నడవాలి హాస్పిటల్. అరే ఎందుకు లాస్ట్ లో నడుస్తారా? ఒకసారి ఒక రెస్టారెంట్ నడుస్తలేదు అనుకో, దానికి ఒక ప్రమోషన్ చేసి హైప్ లేపి చేసిన అనుకో, కంటిన్యూ అవుతుంది. హైప్ తోనే దాని బిజినెస్ వస్తుంది, 10x బిజినెస్ వస్తుంది. లేదు ఆ స్టాప్ అయ్యేపాటికి వీడికి వచ్చేకి వీడు తెచ్చేసుకుంటాడు. ఆ షాప్ ఎప్పటికీ ఇప్పుడు ప్లాట్ఫామ్ 65 టేస్ట్. కానీ ఎందుకు పోతారు? ట్రైన్. ఇన్స్టాగ్రామ్ పోయి ఒక ఇన్ఫ్లుయెన్సర్ పోయి ఒక ట్రైన్ పెడతాడు, ఇట్లా ఉద్యోగాలు ఉందంటాడు, నువ్వు పోతావు, 2000 బిల్లు. ఇంకోటి చేపలు మన కరెక్ట్ తినడం ఉండదు. వేస్ట్ ఏం బాగుండాలా? జబర్దస్త్ ఎవరు చేపలు తిని నెల్లూరు చేపల పులుసు అని చెప్పి బాగుంటుంది. నెల్లూరు బాగుంటుంది. ఇక మన ముందు లైనే కట్టి పెద్ద ఇప్పుడు ఏడుంటది, అంతే ఏడుంటది. అంటే ప్రమోషన్ నడుస్తుంది. సరే రావాలి, బిజినెస్ కంటిన్యూ చేస్తాం, ప్రమోషన్ తోనే వేసుకోవాలి, యాక్చువల్ రన్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చూడరా, నీ బిజినెస్ నడవాలన్నా వాళ్ళు వాళ్ళే డిమాండింగ్ 20,000 ఇస్తావా, 20 తక్కువ అడుగుతున్నాం, నాకు 50,000 ఇస్తావా, అంతే. వాళ్ళు ఇట్లా వాళ్ళు కూడా అడుగుతుంది మంచిగా. ఇంకోటి ఏది ఆ వీక్ లో 10-15% ప్రాఫిట్ అంటారు కొందరు. అమ్మ అడిగడానికి వచ్చి ఇక అంటే ఈ 5 పైసలు సరిపోతలేదు. జరుగుతుంది నా వల్ల నాకేంది అని చెప్పి దాంట్లో పర్సెంటేజ్ తీసుకొని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. చూడు ఈ కరోనా టైంలో నిజంగా మన చదువు బంద్ చేసి వీడియోలు చేసుకున్నా బాగుంటుంది. ఇంకోటి మనం చదువు ఎందుకు ఏం చదివి కదా ఆ పాటికి మన సిక్కు సార్ విడిచి పెట్టుకొని ఏం కాదు మమ్మీ డాడీ అని చెప్పి వీడియో చేసిండే, ఈ పాటి మనల్ని కూడా పిలుస్తుండే. కంటెంట్ అనేది ఇప్పటికి ఉండదు, అదే కంటెంట్ వాళ్ళు సస్టైన్ కాలేదు. ఈ చెత్త కంటెంట్ అయినా సస్టైన్ అవుతుంది. అది కొన్ని వరకు వైరల్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలి? వాడు రోజు అదే చెత్త స్టోరీ అప్డేట్, ఎందుకంటే న్యూస్ రాకపోతే మన ఎవరు ఫాలో అవ్వకపోతే మన గురించి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా వాడే చేంజ్ అవుతాడు. అరే ఆబ్వియస్ గా ఇప్పటి వరకు ఎంత మంది సినిమా సెలబ్రిటీలు ఆలీలు డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికిరు, నెక్స్ట్ డే టీవీలో వస్తాయి, ఏం చూడకుండా అయిపోతున్నారు. అట్లా ఏం లేదు, మళ్ళీ అంతే ఇది కూడా అంతే. ఇప్పుడు వాడు వీడియో చేస్తాడు, చెత్త కంటెంట్ ఏం కాదు, జనాలు అయిపోతాడు, అయిపోతుంది అప్డేట్, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ అవుతాడు. ఒకటి ఇంట్లో ఎగ్జామ్ తీసుకోవద్దు, యాక్సెప్ట్ చేయించుకోవాలి, రిలేటివ్స్ ఏమన్నా యాక్సెప్ట్ చేయాలి. ఇంట్లో నీ పైసలు తెచ్చి ఏమన్నా అంతే, నువ్వు పైసలు తీసుకురా, నువ్వు మంచిగా నువ్వు చెత్త కంటెంట్ చేసి పెద్ద కాదు రిలేటివ్స్ అని చెప్తాడు. గొప్ప చెప్పుకుంటాడు. ఫస్ట్ వీడియో కాదు, రేపొద్దున అని కొడుకునే తిడతాడు, అని కొడుకునే తిడతాడు, సరే తిరుగుతాడు వాడు చూడాలి. కావాలంతే. అది ఎందుకు మా మమ్మీ ఆ రాటా చూడు చేస్తాను కదా అర్థం చేయకపోతే చెప్పేది నేను, ఈ పిల్లాడు నీకనే చిన్నోడు చెప్తున్నా, ఈ పిల్లాడు నీకనే చిన్నోడు చూడు ఎంత సంపాదిస్తున్నాడు. అంతే సంపాదన. అందరు పైసలు కావాలి, నువ్వేం పని చేస్తున్నావు ఏం లేదు. కిలో నుండి అయితే ఫ్రీగా రాదు, రాదు. నూనె అయితే ఫ్రీగా రాదు, అవసరం అయితే దాని తెలియదు ఎట్లా ఇచ్చింది. అంతే, అవసరం లేదు, అంత నిజాయితీ. చాలా హ్యాపీగా చాచికి అయిపోయారు.